రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో సినిమా స్టార్లు రాజకీయాల్లోకి రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రైటర్ కరుణానిధి, నటుడు ఎంజీఆర్, జయలలిత, కమల్ హాసన్, శివాజీ గణేశన్, శరత్ కుమార్ ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం దళపతి విజయ్ కూడా తమిళనాడు రాజకీయ నాయకుడిగా మరి సొంత పార్టీ ప్రకటించుకున్నాడు. ఇంతలోనే ప్రొడ్యూసర్ కమ్ స్టార్ హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడని 2026లో ఎన్నికల్లో పోటీ చేస్తా అని ప్రకటించిండు. ఇక ఇంతలోనే ఎత్తుగడను వివరించుకుంటా విశాల్ ఇండైరెక్ట్గా రజనీకాంత్ ఫెయిల్యూర్ని విమర్శించిండు. ఆయన సినిమా ప్రమోషన్ల భాగంగానే అవును నేను రాజకీయాల్లోకి రాబోతున్నా, నేను వస్తాను లేదా ఆయన అంటే దేవుడు చెప్తేనే వస్తా లేదా నేను రాగానే వచ్చినట్టు వగేరా లాంటివి చెప్పకుండా నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తా అని విశాల్ సెటైరికల్గా అంటున్నాడు. క్లియర్గా చెప్పకపోయినా కానీ ఎవరి మీద అనేది నెటిజన్లు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ వైఫల్యం అని ముసుగుల గుద్దులాట లెక్క ఈయన చెప్తున్నాడని అంటున్నాడు. ఇక రజనీ రాజకీయాల్లోకి వస్తా అని చాలా కాలం పాటు నసిగిండు. 2021లో సొంత పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో 2020లో చెప్పిండు. అయితే కరోనా మహమ్మారి వల్ల అనారోగ్యం పరిస్థితుల వల్ల కారణంగానే అతడు నిర్ణయాన్ని మార్చుకున్నాడు. నేను దీన్ని దేవుడు ఇచ్చిన హెచ్చరిక లెక్క చూస్తున్నా. ఇక మొత్తానికి వీటిని ఎత్తిపొడుస్తూనే విశాల్ సెటైరికల్గా స్పందించిండా అంటూ చర్చ జరుగుతున్నది. కానీ విశాల్ రజనీ అభిమాని, రజనీకి వ్యతిరేకంగా వ్యాఖ్యానించే అవసరం ఉందా అంటే దానికి కాలమే చెప్పాలి. ఇక మీకేమనిపిస్తున్నది? ఎంతవరకు రజనీని ఇట్లా అనుడు కరెక్ట్ అనిపిస్తున్నది? కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి.